సత్యవాక్యము చేత తన సంకల్పము చొప్పున మనల్ని ఏం చేశాడు? ఆయన కన్నాడు. మనల్ని కూడా ఆయన కన్నాడు. వాక్యము చేత మనల్ని కన్నాడు. వాక్యము ద్వారా అక్షయ బీజము చేత మనము నూతన జన్మను పొందుకున్నాము. ఒక కొత్త జన్మను పొందుకున్నాము. వాక్యములో నుంచి ఉద్భవించినటువంటి వారు క్రైస్తవులు, దేవుని పిల్లలు. వాక్య సత్యము అర్థమైన తర్వాత దాన్ని ఎప్పుడు మనం అంగీకరించామో ప్రియులారా మన పిల్లలమైనాం. భౌతికంగా మన తల్లిదండ్రులు మన కన్నారు కదా, మేము కన్నామరా నిన్ను అని అంటారు. పరలోక తండ్రి కూడా ఆయన వాక్యము చేత, సజీవమైన వాక్యము చేత, బలమైన వాక్యము చేత, అక్షయమైన వాక్యము చేత, సత్యవాక్యము చేత మనల్ని కన్నాడు.